Mutual fund investments are subject to market risks. Read all scheme-related documents carefully. This video is for educational and informational purposes only. I am an AMFI registered mutual fund distributor. ARN 888331 E078724 and do not provide investment advisory or recommendations. Please assess your risk profile, financial goals, and suitability before investing. I may receive commissions from asset management companies. Past performance is not indicative of future results. హలో ఫ్రెండ్స్, నమస్కారము. వీక్లీ మార్కెట్ ఇంకా మ్యాక్రో అప్డేట్స్ కోసం మనం ఈ వీడియో చేస్తున్నాము. సో జూలై 7th నుంచి 11th వరకు మార్కెట్ గురించి కొద్దిగా అర్థం చేసుకుందాము. సో వీక్ ఆన్ వీక్ బేసిస్ మీద ఈ వారం మొత్తం 1% నిఫ్టీ 50 పెరిగింది. కానీ ఇక్కడ మనకి ఇది ఇంపార్టెంట్ నంబర్ ప్లస్ కన్సర్నింగ్ నంబర్ అని చెప్పుకోవచ్చు. వాలటిలిటీ ఇండెక్స్ 11 నుంచి 19.88% చాలా ఎక్కువగా మనం ఇది భావించవచ్చు. ప్లస్ ఇక్కడ యుఎస్ డాలర్ ప్లస్ ఇండియన్ కరెన్సీ కొద్దిగా రికవరీ అనేది మనం చూస్తున్నాము. బట్ ఇది కూడా చాలా ఎక్కువగా మనం చెప్పుకోవచ్చు. రెపో రేట్ డెఫినెట్లీ న్యూట్రల్ స్టాన్స్ మనం చూస్తున్నాము. ఏడిబి ఇది ఒక చాలా ఇంపార్టెంట్ ఎలిమెంట్. సో ఏషియాస్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ అని చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ ఏడిబి ఇండియా జిడిపి నంబర్ 6.9 నుంచి 6.6 అనేది, సో గ్రోత్లో కొద్దిగా స్లో డౌన్ అనేది మనకి చిన్నగా మనకు కనిపిస్తుంది. సో వాలటిలిటీ, మ్యాక్రో ఫ్లోస్, ఎఫ్డిఐ, బిఐఐ ప్లస్ ఓవరాల్ అవుట్లుక్ మనం ఈ పర్టికులర్ వీడియోలో డీటెయిల్గా అర్థం చేసుకున్నాము. సో ఓవరాల్ మార్కెట్ విషయం మీద మనం మాట్లాడుకుంటే వీక్లీ క్లోజింగ్ మనకి రేంజ్ బౌండ్ లో ఉంది. ఆ రేంజ్ బౌండ్ ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. సో వీక్ తోటి మనం చూసుకుంటే డెఫినెట్లీ క్లోజింగ్ హయ్యర్ క్లోజింగ్స్ మనం చూస్తున్నాము. నిఫ్టీ 50లో కూడా ప్లస్ మనకి సెన్సెక్స్ లో కూడా. సో ఇందాక మనం చెప్పుకున్నాం కదా. సో ఈ వాలటిలిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో యాజ్ అ ఇన్వెస్టర్ ఈ వాలటిలిటీ మనకి నచ్చదు, కానీ యాజ్ అ ట్రేడర్ మార్కెట్ ఎంత వాలటైల్గా ఉంది అంత బయింగ్ అండ్ సెల్లింగ్ ఆపర్చునిటీస్ ట్రేడర్కి ఉంటుంది. సో అది మనకి క్లియర్గా ఇక్కడ కనిపిస్తుంది. సో డెఫినెట్లీ మార్కెట్లో కొద్దిగా రికవరీ మనం చూసాము. సో అది మంచి విషయం మనం మాట్లాడుకోవచ్చు. సో బ్రాడర్ మార్కెట్ లాస్ట్ వీక్ చెప్పినట్టు ఈ వారం కూడా మనకి మార్కెట్లో మూవ్మెంట్ మనం చూసుకుంటే మిడ్ క్యాప్ ఇంకా స్మాల్ క్యాప్ నెగటివ్లో మనకు కనిపిస్తుంది. సో డెఫినెట్లీ కొద్దిగా సెల్లింగ్ అనేది మనం చూస్తున్నాము. సో అది కొద్దిగా మనకి కన్సర్నింగ్ పాయింట్ అనేది కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఓవరాల్ సెక్టర్ వైజ్ మనం చూసుకుంటే రెండు సెక్టర్స్ చాలా పాజిటివ్గా మనం చూస్తున్నాము. నిఫ్టీ ఐటీ ఇంకా కన్స్యూమర్ డ్యూరబుల్స్ ప్లస్ ఎఫ్ఎంసీజీ కూడా ఒక స్లైట్లీ 0.06, మిగతా అన్ని నెగటివ్ అనేది మనకు కనిపిస్తుంది. సో ఇది మన క్లియర్గా మనకి ఈ వారంలో జరిగింది కనిపిస్తుంది. సో అందుకనే ఓవరాల్ అన్ని పోయిన వారానికి ఈ వారానికి డిఫరెన్స్ మనకి క్లియర్గా కనిపిస్తుంది. రీజన్ ఏంటంటే పోయిన వారం మనకి అక్రాస్ ఇండస్ట్రీస్లో 70-80% అనేది మార్కెట్లో పాజిటివ్గా క్లోజ్ అవటం మనం చూసాము. ఇవాళ నెగిటివ్గా క్లోజ్ అవటం మనం చూస్తున్నాము. ఐటీ మార్కెట్ని ముందుకు తీసుకెళ్ళింది అనేది చాలా క్లియర్గా మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఓవరాల్ పిక్చర్ మనం అర్థం చేసుకుందాము. కొన్ని కంపెనీస్ చాలా బాగా పర్ఫామ్ చేయడం మనం చూస్తున్నాము. సో అది ఇటర్నల్, మారుతి హయ్యర్ సైడ్లో మనం చూస్తున్నాము. హెచ్డిఎఫ్సి లైఫ్ ఇంకా ఎల్ఎన్టీ. సో ఓవరాల్గా ఇది గెయిన్స్ అండ్ లాసెస్ ఉంటానే ఉంటాయి. సో రికవరీ అనేది మనకి బిగర్ పాయింట్ తోటి మనం మాట్లాడుకుంటే లార్జ్ క్యాప్ కంపెనీస్ రికవరీ అనేది చాలా ఇంపార్టెంట్ ఆ పర్టికులర్ సెగ్మెంట్ కోసం. సో భారతీయ ఎయిర్టెల్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, సన్ ఫార్మా ఇది బిగ్గెస్ట్ కాంట్రిబ్యూషన్ అనేది మనం చెప్పుకోవచ్చు నిఫ్టీ గెయిన్స్ రావడానికి. సో చాలా మంచి విషయం, ఎందుకంటే లార్జ్ క్యాప్ ఒక మొమెంటం అనేది మార్కెట్లో స్ట్రెంగ్త్ అనేది మనకి తీసుకొచ్చింది. అది మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఓవరాల్గా బాయింగ్ సైడ్లో మనం చూసుకుంటే ఎఫ్ఐఐస్ నెట్ సెల్లర్స్ అంటే ఇంకా గ్లోబల్ కన్సర్న్స్ ఇంకా మనకి కనిపిస్తుంది. ఆ భయం అనేది ఇంకా ఎఫ్ఐఐస్లో ఉంది. సో దానివల్ల డెఫినెట్లీ మన డాలర్ మీద కూడా ప్రెషర్ మనం చూస్తాము. ప్లస్ ఇండియన్ నుంచి సెల్లింగ్ అనేది కూడా మనం కంటిన్యూస్లీ మనం చూస్తున్నాము. బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ మనం స్ట్రెంగ్త్ అనేది మనం లాస్ట్ 5-6 years నుంచి మనం చాలా గొప్పగా చెప్పుకుంటున్నాము. డిఐఐస్
నెట్ బయింగ్ అనేది మనం చేస్తున్నాము. దగ్గర దగ్గర ఎఫ్ఐఎస్ కన్నా 2 రేట్లు ఎక్కువగా మనం బయింగ్ చేస్తున్నాము. అక్కడ 5,000 కోట్లు, ఇక్కడ మనం 14 కోట్లతోటి మనం బయింగ్ చేసాము. సో మార్కెట్లో స్ట్రెంగ్త్ అనేది మనం లోకల్ ఎస్ఐపిస్ మనం కంటిన్యూ చేసుకుంటున్నాము. సో పిఎఫ్స్ నుంచి డబ్బు కాంట్రిబ్యూట్ అవుతుంది, ఎన్పిఎస్ నుంచి డబ్బు కాంట్రిబ్యూట్ అవుతుంది. ఇవన్నీ ఇండైరెక్ట్లీ డిఐఐ. సో చాలా మంచి విషయం మనం మాట్లాడుకోవచ్చు. సో ఈ నెల మొత్తం వరకు మనం చూసుకుంటే సో నెట్గా మనకి ఎఫ్ఐఎస్ కన్నా మనం ఇంకా ఎక్కువగానే మనం పర్చేసుకుంటున్నాం. సో డెఫినెట్లీ మన మార్కెట్ని మనమే డామినేట్ చేయాలి. అది చాలా స్పష్టంగా మనకి డేటా అనేది కనిపిస్తుంది. చాలా మంచి విషయమే, ఎందుకంటే మనం మన యాజ్ అ కంట్రీ, యాజ్ అ ఇన్వెస్టర్, డెఫినెట్లీ దీనివల్ల మన ఎకానమీ లోకల్ ఆర్ డొమెస్టిక్ రిక్వైర్మెంట్, డొమెస్టిక్ ఎన్విరాన్మెంట్ నుంచి ఇంపాక్ట్ అనేది ఎక్కువగా మనం చిన్నగా మనం షిఫ్ట్ అవ్వడం మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. సో రూపీ డెఫినెట్లీ ప్రెషర్ మీద ఇప్పుడు కూడా ఉంది. సో డాలర్ అనేది స్ట్రెంగ్త్ మనం చూసాము, ఇందాక నంబరే మనం చూసాము. ఎఫ్ఐఐస్ అంత అమౌంట్, లార్జర్ అమౌంట్ తోటి వెళ్తుంటే డెఫినెట్లీ అదొక పాయింట్ అనేది మనం చెప్పుకోవచ్చు. ప్లస్ ఇంకొక పాయింట్, ఫెడ్ నుంచి ఎక్స్పెక్టేషన్ ఏంటంటే చిన్నగా ఇంట్రెస్ట్ రేట్స్ పెంచే దాంట్లో చాలా మంది ఉన్నారు. సో అవుట్ ఆఫ్ 19లో 9 మెంబర్స్ అనేది ఫేవర్లో ఉన్నారు. ఈ సంవత్సరం ఆఖరి దాకా ఖచ్చితంగా ఇంట్రెస్ట్ రేట్స్ని పెంచడం జరిగింది అని. సో చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఎందుకంటే యుఎస్ ఇంట్రెస్ట్ రేట్స్ చాలా క్రూషియల్గా ఉంటాయి ఫార్ కరెన్సీ యాజ్ వెల్ యాజ్ ఎఫ్ఐఐ విత్డ్రావల్ ఫ్రమ్ ఇండియన్ మార్కెట్. సో ఈ రెండు మనకి ప్రెషర్ ఇంకా మార్కెట్లో ఉన్నట్టు మనకు స్పష్టంగా ఇక్కడ కనిపిస్తుంది. సో గ్లోబల్ క్యూస్లో కంటిన్యూస్ బేసిస్ మీద యుఎస్, ఇజ్రాయిల్ ప్లస్ ఇరాన్ ఇవాళ మన కంటిన్యూస్లీ మనం చూస్తూనే ఉంటున్నాము. సో గ్లోబల్ ఎనర్జీ సప్లై ఫ్లో అనేది కొద్దిగా పెరగటం మనం చూసాము, 20%. ప్లస్ కొన్ని అంటే బేసిక్లీ వార్ ఇంపాక్ట్ అనేది మనకి ఇప్పుడు కూడా ఉంది. క్రూడ్ ఆయిల్ డైనామిక్స్ కూడా మనకి కంపల్సరీ కనిపిస్తుంది. సో ఇండియా నంబర్స్ మనం ఇంకా చెప్తున్నాము, 88% ఆఫ్ క్రూడ్ ఆయిల్ నీడ్స్ అనేది మనకి కనిపిస్తుంది. సో ఈ పాయింట్ మనం ఇందాక చెప్పుకున్నాము కదా, ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్స్ పెంచితే డెఫినెట్లీ దాని ఇంపాక్ట్ గ్లోబల్ మార్కెట్స్ మీద మనం చూస్తున్నాము. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ నంబర్ ఎక్కువ ఉంది. ఇన్ఫ్లేషన్ నంబర్ ఎక్కువ ఉండటం వల్ల ఇన్ఫ్లేషన్ అనేది ఎకానమీని స్లో డౌన్ చేసిద్ది. మనం ఇండియాలో కూడా ఆ మాట అనేది చూస్తున్నాం. సో డెఫినెట్లీ ఇండియా విషయం కూడా మనం మాట్లాడుకుంటే ఒక నెగటివ్ రియాక్షన్ అనేది మనం చూస్తున్నాం. సో డెఫినెట్లీ వార్ అనేది గ్లోబల్ ప్రతి ఒక్క సంస్థ మీద, ప్రతి ఒక్క రాష్ట్రం మీద ఇంపాక్ట్ పడింది, ఇండియా మీద కూడా అదే చూస్తున్నాము. సో ఓవరాల్గా మనం ఆర్బీఐ ఎటువంటి స్టాండ్స్ తీసుకుంటుంది అనేది మనం కొద్దిగా అర్థం చేసుకుందాము. అన్చేంజ్డ్ హౌస్ అన్నమాట మనం చెప్తున్నాం. సో హౌకిష్ అంటే బేసికలీ ఇంట్రెస్ట్ రేట్స్ పెంచే ఆలోచనతో మనం వెళ్తున్నాము. ఆ ఆలోచన ఇంకా లేదు, ఆపుతున్నాము అనే దానికి మనం స్పష్టంగా ఇక్కడ అర్థమవుతుంది. సో డెఫినెట్లీ మనకి సిపిఐ నంబర్ పెరిగినట్టు మనకి ఇక్కడ కనిపిస్తుంది, 4.6 నుంచి 5.1. సో ఇన్ఫ్లేషన్ పెరగటం ఇక్కడ మనం క్లియర్గా గ్రోత్ మీద ఇంపాక్ట్ ఉంటుంది. నేను మీకు ఎదురుగా ప్రతిసారి చెప్తూనే ఉంటాను, ఆర్బీఐ అన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు గ్రోత్ ఇంకా ఇన్ఫ్లేషన్ రెండింటి మీదే ఫోకస్ చేస్తారు. సో ఇక్కడ క్లియర్గా మనకి ఈ పర్టికులర్ డేటాతో మనకి క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే జీడిపి నంబర్ అనేది 6.9 నుంచి 6.66 అనేది కనిపిస్తుంది. అదే ఇన్ఫ్లేషన్ అనేది 4.6 నుంచి 5.1. అంటే ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, గ్రోత్ ఎక్స్పెక్టేషన్ అనేది తగ్గుతుంది. సో డెఫినెట్లీ దాని ఇంపాక్ట్ ఇండియన్ మార్కెట్ మీద కూడా మనం చూస్తున్నాము. అందుకనే మార్కెట్స్లో కూడా మనకి చాలా ప్రెషర్ అనేది మనం ఫీల్ చేస్తున్నాము. ఇన్ఫ్లేషన్ దేనివల్ల పెరుగుతుంది అనుకుంటే కమర్షియల్ ఎల్పిజి గ్యాసెస్ పెరుగుతున్నాయి, బేస్ మెటల్స్, ప్లాస్టిక్స్, రబ్బర్స్, ఇంకా ఫుడ్ ప్రైసెస్ వల్ల ఇన్ఫ్లేషన్ పెరిగింది అనేది మనకి ఆర్బీఐ ఇన్ఫర్మేషన్ మనకు వచ్చింది. సో డెఫినెట్లీ ఇక్కడ ఇండియా సైడ్ నుంచి ఒక న్యూట్రల్ స్టాన్స్ మెయింటైన్ చేయాలి అనేది ప్రతి ఒక్క ఎంపీసీ మెంబర్ అనేది చెప్పారు. సో ఇండైరెక్ట్లీ మంచి సైన్, ఇన్ఫ్లేషన్ ఒక అలార్మింగ్ జోన్లో లేదు, ఇంకా మనకి స్పేస్ ఉంది అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది. కానీ
ఈ పర్టికులర్ స్లైడ్లో మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఇన్ఫ్లేషన్ అనేది రివైజ్ అవుతుంది బేస్డ్ ఆన్ గ్లోబల్ అన్సర్టనిటీ. ప్రపంచంలో జరిగే సంఘటనల వల్ల మన మీద ఇన్ఫ్లేషన్ ఇంపాక్ట్ పడుతుంటే అప్పుడు మనం ఆలోచిస్తాము ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ గురించి. సో ఆ పాయింట్ చాలా క్లియర్గా మనకి ఇక్కడ చెప్పటం జరిగింది. సో జీడిపి ఫోర్కాస్ట్, సో డెఫినెట్లీ ఇందాక నేను మీకు చెప్పినట్టు మనం ఎప్పుడైనా ఇన్ఫ్లేషన్ నంబర్ పెరుగుతుంటే అక్కడ మన జీడిపి నంబర్స్ మీద కూడా ఇంపాక్ట్ అవుతుంది. సో అదే మనం ఇక్కడ చూస్తున్నాము. 6.9 చెప్పినది 6.6 అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో డెఫినెట్లీ జీడిపి అనేది మనకి ఇంకా మనం చెప్పుకోవచ్చు 7.3%. సో ఫైనాన్షియల్ ఇయర్ 28 మనకి 7.3% అని చెప్పుకున్నాము. బట్ ఇక్కడ ఫ్రెండ్స్ తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రొజెక్షన్స్ ఇవి ఖచ్చితంగా నంబర్స్ మనం ఇక్కడ చాలా క్లియర్గా మనకు అర్థం అవుతుంది. ఆ ఇంపాక్ట్ ఇంకా మనకి ఇండియన్ మార్కెట్స్లో కూడా కనిపిస్తుంది. ఎఫ్డిఐస్ డెఫినెట్లీ పాజిటివ్ మనం చెప్పుకోవచ్చు. ఇండియాలో చాలామంది ఎలక్ట్రానిక్స్ ఇంకా ఫార్మా సెగ్మెంట్ కోసం ఎఫ్డిఐ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. చాలా ఇలాంటి ఎఫ్డిఐ ఎక్స్పెక్ట్ చేసుకోవాలి మనం ఎఫ్ఐఎస్ కన్నా ఎక్కువగా. ఎందుకంటే ఎఫ్డిఐస్ రావటం వల్ల ఎంప్లాయ్మెంట్ వచ్చింది, ఎంప్లాయ్మెంట్ రావటం వల్ల కొత్త డిమాండ్ అనేది మార్కెట్లో క్రియేట్ అవుతుంది. డిమాండ్ క్రియేట్ అయినప్పుడు మార్కెట్స్ వల్ల ఆ డిమాండ్ వల్ల బేసిక్లీ కంపెనీస్కి సప్లై చేసే ఆపర్చునిటీ వచ్చింది. ఇవన్నీ చిన్న చిన్నగా మనం చూస్తున్నాము. ప్లస్ ఫ్యూయల్ ట్యాక్స్ కట్ ప్లస్ క్రెడిట్ సపోర్ట్ అనేది కొద్దిగా గవర్నమెంట్ నుంచి మనం రావటం మనం చూస్తున్నాము. సో చిన్న చిన్నగా అది రాష్ట్రం టు రాష్ట్రం డిపెండ్ అవుతుంది. సో ఎక్స్పోర్ట్ నంబర్స్ కూడా మనకి మంచి నంబర్స్ అనేది మనం చెప్పుకోవచ్చు. సర్వీస్ నంబర్స్ ఎప్పుడైనా పాజిటివ్గానే ఉంటుంది ఇండియాకి. అది గుడ్స్ అనేది మనకి చాలా చాలా నా కన్సర్నింగ్ పాయింట్ మనకి. ఎందుకంటే హెవీగా మనం గోల్డ్ ఇంకా క్రూడ్ ఆయిల్ మనం ఇంపోర్ట్ చేస్తాం కాబట్టి అక్కడ మనకి బిల్ పెరిగింది. అక్కడ కరెంట్ డెఫిసిట్ అనేది మనకి ఎక్కువ సైడ్లో మనకి కనిపిస్తుంది. ప్లస్ ఆల్ నీను దీని గురించి చాలా క్లియర్గా మనం అర్థం చేసుకోవాలి. మార్కెట్స్ దీన్ని ఇంకా ఫ్యాక్టర్ చేసుకోలేదు. ఈ మాన్సూన్ ఫెయిలియర్కి కారణం మనం ఎల్ నీనో అని చెప్పుకోవచ్చు. ఫుడ్ ఇన్ఫ్లేషన్ స్పైక్ మనం క్లియర్గా మనకి ముందుగా అనిపిస్తుంది. దీనికోసం గురించి మనం తర్వాత ఫర్దర్గా మనం అర్థం చేసుకుందాము. రూరల్ డిమాండ్ కూడా మనకి కొలాప్స్ అవుతుంది. ఎందుకంటే అగ్రికల్చరల్ సీజన్ రాగానే డెఫినెట్లీ అక్కడ మనకి రూరల్ డిమాండ్ అనేది కూడా రావాలి. రూరల్ డిమాండ్ రాకపోతుంటే అది ఒక కన్సర్నింగ్ పాయింట్. సో డెఫినెట్లీ దీనివల్ల ఈవెన్ ఫార్మా సెగ్మెంట్ కూడా ఇంపాక్ట్, పెస్టిసైడ్ సెగ్మెంట్ కూడా ఇంపాక్ట్ అవుతుంది. సో యుఎస్ రేట్ హైక్ వల్ల ఇండియా కరెన్సీ డెప్రిషియేట్ అవుతుంది. ఇంపోర్ట్ కాస్ట్ మీద ప్రెషర్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. సో ఈ 3 రిస్క్లు మనకి కంటిన్యూస్లీ ఇప్పుడు కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఒకటి ఇరాన్ కాన్ఫ్లిక్ట్ వల్ల జీడిపి తగ్గటం, మాన్సూన్ ప్లస్ యుఎస్ రేట్ హైక్ వల్ల ఎఫ్ఐఎస్ అవుట్ఫ్లో. సో ఈ 3 కన్సర్నింగ్ పాయింట్ మనం ఇండియన్ ఎకానమీ విషయం మీద మనం మాట్లాడుకోవాలి. సో మాన్సూన్ అండ్ ఎల్ నీనో వల్ల ఇన్ఫ్లేషన్ ప్లస్ రూరల్ డిమాండ్ మీద ఇంపాక్ట్ అనేది మనం ఖచ్చితంగా తెలుస్తుంది. ఆల్రెడీ మనం మాన్సూన్ 40% డెఫిసిట్లో ఉన్నాము. ఇప్పుడు దాకా మన దేశంలో 40% మాన్సూన్ అనేది తక్కువగా పడుతుంది అనేది ఇప్పుడు దాకా మనకి అది మెటీరియల్ డిపార్ట్మెంట్ మనకి చెప్పేసింది. ప్లస్ దీనివల్ల మనకి వాడే అగ్రికల్చరల్ కమోడిటీ ప్రొడక్ట్స్ మనం ఆల్రెడీ మనకి స్పై అక్కడ మనం చూస్తున్నాము. సో డెఫినెట్లీ కొన్ని ప్రాంతంలో వాన పడుతుంది కానీ అక్కడ వరదలు. సో ఇది ఒక కామన్ అయిపోయింది మన కంట్రీలో. పడితే వరదలు తీసుకొని వచ్చేసింది, లేదా అసలు వానే పడదు. సో దీనివల్ల రెండిటి వల్ల కరెక్ట్గా మేనేజ్మెంట్ మీద మనం ఫోకస్ చేయాలి. ఎందుకంటే ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ మీద చాలా ఎక్కువగా ఈ విషయం మీద మనం కోల్పోతున్నాము. బేసికలీ మనకి డొమెస్టిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిస్టర్బ్ అవుతుంది. సో ఇవన్నీ విషయాలు చాలా క్లియర్గా మనం అర్థం చేసుకోవాలి. సో ఎటువంటి సెక్టర్ మీద ఎక్స్పోజర్ మనకు అనిపిస్తుంది అంటే ఎఫ్ఎంసీజీ డెఫినెట్లీ రూరల్ వాల్యూమ్స్ స్లో డౌన్ అవటం మనం చూస్తున్నాము. అగ్రి ఇన్పుట్స్ డిమాండ్ తగ్గిపోవటం మనం చూస్తున్నాము. 2 వీలర్స్ అనేది కూడా మనకి ఎంట్రీ ఆగిపోయింది. మైక్రో ఫైనాన్స్ క్రెడిట్ స్ట్రెస్ మీద కూడా మనం అగ్రికల్చర్ సైడ్లో మనం చూస్తున్నాము. సో
స్పెసిఫిక్లీ ఈ పర్టికులర్ దాంట్లో మనం చూసుకుంటుంటే ఐటీ, ఫార్మా ఇంకా ఎక్స్పోర్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ మీద ఎక్కువగా ఇంపాక్ట్ అవ్వలేదు అనేది మనకు తెలుస్తుంది. సో ఓవరాల్గా ఈ పర్టికులర్ స్లైడ్లో మాన్సూన్ వల్ల అగ్రికల్చరల్ సైడ్ కాంట్రిబ్యూషన్ రావాల్సింది రాట్లా, దానివల్ల రూరల్ డిమాండ్ కూడా తగ్గటం అనేది మనం చూస్తున్నాం. సో చాలా చాలా క్లియర్గా మనకు తెలుస్తుంది. సో ఈ లాస్ట్ విషయం చాలా క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఎల్ నినో రిస్క్ ఇస్ కరెంట్లీ అండర్ ప్రైస్డ్ బై ద మార్కెట్. అంటే ఇంకా ఆ మార్కెట్లో ఈ ఎల్ నినో రిస్క్ ఇంపాక్ట్ అనేది కనిపించట్లా. సో డెఫినెట్లీ ఇది మంచి సైన్ కాదు. సో ఓవరాల్గా ఎల్ నినో ఇంపాక్ట్ కనిపించిందంటే డెఫినెట్లీ మార్కెట్ అనేది తగ్గే అవకాశం ఎక్కువగా ఉంది అనేది మనకి క్లియర్గా ఇక్కడ ఆ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. సో డెఫినెట్లీ ఐటీ కంపెనీస్ నంబర్స్ అనేది మనం వెయిట్ చేయాలి. ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, హెచ్సిఎల్, టీసీఎస్ నంబర్స్ మనకి చిన్నగా ఉంటాయి మంచి. ఎందుకంటే ఆల్రెడీ మనం ఈ వారం మనం చూసాము ఐటీ ఇంపాక్ట్ వల్లే మనకి ఈ వారం మార్కెట్ గ్రో అవటం మనం చూసాము. ప్లస్ యుఎస్ హౌకిష్ ఫెడ్ అనేది కొద్దిగా కన్సర్నింగ్ ఉంటుంది ఐటీ మార్కెట్కి. సో ప్లస్ ఎఫ్ఎండో సిగ్నల్స్ మనం చూసుకుంటే పుల్ టు కాల్ రేషియో పీసీఆర్ 1.15. సో ఇది చాలా క్లియర్ ఇండికేషన్ చెప్తుంది. బియరిష్ అనేది మార్కెట్ ఎక్కువగా ఉంది, బులిష్ మార్కెట్ అనేది తక్కువగా ఉంది. ఎక్కువ మంది మార్కెట్లో ఎక్స్పెక్టేషన్ ఏం చేస్తున్నారంటే పుట్స్ ఎక్కువగా ఉండే, అంటే మార్కెట్ పైకి వెళ్ళొద్దు అనే వాళ్ళు చాలామంది మార్కెట్లో మనం చూస్తున్నాము. సో డెఫినెట్లీ ఇది ఒక ఇండికేషన్ మనం చెప్పుకోవచ్చు పీసీఆర్. సో ఓవరాల్ డెఫినెట్లీ ఐపీఓస్ కంటిన్యూస్లీ మనం ఉంటానే ఉంటాం. సో ఐపీఓస్లో మనకి లిస్టింగ్ డేట్ మనం చూస్తున్నాము. సో ఇవన్నీ కంపెనీస్ ఆల్రెడీ ఇష్యూ ప్రైస్ మనం చూస్తున్నాము, సబ్స్క్రిప్షన్ మనకి చూస్తున్నాము. సో ఓవరాల్గా ఏ ప్రైస్ తోటి వచ్చింది. సో డెఫినెట్లీ ఐపీఓ అనేది మీద డెఫినెట్లీ మీరు ఫోకస్ చేసుకోవచ్చు. ప్రీ ఐపీఓ కంపెనీస్ కూడా మనకి అవైలబుల్గా ఉంటాయి. అది కూడా మీరు మార్కెట్లో ప్రీ ఐపీఓ కన్నా ముందు కంపెనీస్ పర్చేస్ చేసుకున్న తర్వాత మీరు ఐపీఓలో కూడా మీరు దాన్ని అడిషనల్ అడ్వాంటేజ్ కింద మీరు అది తీసుకోవచ్చు. సో అది కూడా మార్కెట్లో అవైలబిలిటీ ఉంటుంది. సో కమోడిటీస్ డెఫినెట్లీ కమోడిటీస్ కొద్దిగా మనకి గోల్డ్ సైడ్లో మనం చూసుకుంటే దగ్గర 0.85 ప్లస్ అదేవిధంగా మనం ఇక్కడ సెప్టెంబర్ ఫ్యూచర్స్ గురించి మనం చూసుకుంటే 1.2%. సో కొద్దిగా పాజిటివ్నెస్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. బట్ ఓవరాల్ వీక్లీ తోటి మనం చూసుకుంటే కాపర్ ఇంకా జింక్ కొద్దిగా వీకర్ సైడ్లో మనకి కనిపిస్తుంది. సో మెటల్స్ ఆల్రెడీ మనం ప్రెషర్ మీద మనం ఉన్నట్టు మనం ఇనిషియల్ స్టైల్స్లో మనం చూసాము. సో డెఫినెట్లీ దాని ఇంపాక్ట్ మనకి ఇక్కడ ఈ పర్టికులర్ స్లైడ్లో కూడా కనిపిస్తుంది. సో ఓవరాల్గా మనం చూసుకుంటే ట్రేడ్ విషయం మీద మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. ఇండియన్ ట్రేడ్ ఈ విధంగా ఉంది. సో జూన్ టు జూలై మనం చూస్తుంటే చూడండి ఇక్కడ మన ఇంపోర్ట్స్ ఎక్కువగా ఉన్నాయి ఎక్స్పోర్ట్ మీద. సో చిన్నగా ఈ స్లైడ్ మీద తర్వాత మనం చూస్తాము. సో డెఫిసిట్, ట్రేడ్ డెఫిసిట్ ఆల్రెడీ నేను మీకు చెప్పాను కదా. సో ట్రేడ్ డెఫిసిట్ మనకి ఉంటానే ఉంటుంది. ఎందుకంటే మనం కంటిన్యూస్లీ బంగారం కొంటాము, కంటిన్యూస్లీ మనకి క్రూడ్ ఆయిల్ రిక్వైర్మెంట్ ఉంటుంది. ఈ రెండు రిక్వైర్మెంట్స్ మన మీద ప్రెషర్ పెట్టింది. గవర్నమెంట్ కొత్త ట్యాక్సులు తీసుకొచ్చి ఈ ట్రేడ్ డెఫిసిట్ అనేది ఇంపాక్ట్ మన మీద తీసుకొచ్చింది. సో అది చాలా క్లియర్గా మనం అర్థం చేసుకోవాలి. సో గోల్డెన్ బిల్, మనకు ఆయిల్ మనం ఎంత అమౌంట్ మనం ఇంపోర్ట్స్ చేసుకుంటున్నాము. సో చాలా పెద్ద అమౌంట్. కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఆఫ్ జీడిపి మనం చూసుకుంటే 2.4%. సో డెఫినెట్లీ ఇది జీడిపి మనం చూస్తూనే ఉంటాం. ఎందుకంటే హెవీ ఇంపోర్ట్స్. సో రిసోర్సెస్ ఇది ఈ రిసోర్సెస్ మనకి ఇండియాలో లేదు. ఆల్రెడీ నేను మీకు చెప్పాను, మన రిక్వైర్మెంట్ అనుకూలంగా మనకి కొత్త గోల్డ్ రిజర్వ్స్ మనకి ఇండియాలో మనం చూసాము. సో ఆ రిజర్వ్స్ డెఫినెట్లీ కొద్దిగా కాంట్రిబ్యూట్ చేసేది. బట్ స్టిల్ ఇది ఒక పెద్ద నంబర్ అనేది మనకి క్లియర్గా ఇక్కడ అర్థమవుతుంది. సో ఎక్స్పోర్ట్స్ డెఫినెట్లీ బాగుంటుంది. సర్వీసెస్ ఆల్రెడీ మన స్ట్రెంగ్త్ కాబట్టి యాజ్ అ ఎకానమీ. సో రూపీ డెప్రిసియేషన్ మనకి ఆల్రెడీ ఇంపోర్ట్స్ ఎక్కువ ఉంటాయి. డెఫినెట్లీ దా ప్రెషర్ ఇండియన్ కరెన్సీ మీద కూడా మనం చూస్తాం. అది చాలా క్లియర్గా మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఈవెన్ ఇంట్రెస్ట్ రేట్స్ హైక్ ఎక్స్పెక్టెడ్ అవుతుంది యుఎస్లో. ప్లస్ ఎఫ్ఐఎస్ ఇండియా నుంచి బయట వెళ్తుంది. సో డెఫినెట్లీ దాని ప్రెషర్ అనేది కరెన్సీ మీద కూడా చూస్తున్నాం. ఇండైరెక్ట్లీ అది మార్కెట్స్ కూడా
మనం పైకి వెళ్ళకుండా ఆపటం మనం గమనించవచ్చు. సో ఇక్కడ మనకి క్లియర్గా పైకి మనం చూసాము. సో ట్రేడ్ డెఫిసిట్ పెరుగుతుంది, సో సర్వీస్ సర్ప్లస్ ఉంది, కానీ ఓవరాల్గా మనం ట్రేడ్ డెఫిసిట్ చూస్తుంటే మనకు అది ఇంకా ఉంది. సో క్యాడ్ ఆల్రెడీ ప్రెషర్ మీద ఉంది. సో ఆ ప్రెషర్ని మనం తగ్గించుకోలేము, బట్ చిన్న చిన్నగా మనం ఆల్టర్నేటివ్ అనేది మనం చెక్ చేసుకోవాలి. సో ఆయిల్ ఆల్టర్నేటివ్ ఏంటి అనేది మనం పర్సనల్ లైఫ్లో మనం ప్రతి ఒక్కరు మనం చూసుకుంటా ఉంటే డెఫినెట్లీ క్రూడ్ ఆయిల్ రిక్వైర్మెంట్ తగ్గిపోతుంది. సో పిఎస్యు అండ్ డిఫెన్స్ సెక్టర్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ఆల్రెడీ చాలా లాస్ట్ 2 years నుంచి మనం కంటిన్యూస్లీ మనం చూస్తున్నాము. సో దాని మీద బడ్జెటరీ ఇంపాక్ట్ కూడా మనం పెంచడం మనం చూస్తున్నాము. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కూడా ఎక్కువ డబ్బు పెట్టడం మనం చూస్తున్నాం. సో డెఫినెట్లీ ఆర్డర్ బుక్స్ రెస్పెక్టివ్ కంపెనీస్కి ఉంటాయి, ఇండైరెక్ట్లీ కంపెనీస్కి బెనిఫిట్ అనేది మనం చూసుకోవచ్చు. డెఫినెట్లీ ఇక్కడ నేను ఒక లిస్ట్ అనేది ఇచ్చాను, దీని ఇంపాక్ట్ అనేది మనం తెలుసుకోవాలి. పాజిటివ్ ఉంటుందా, నెగిటివ్ ఉంటుందా, ఎందుకంటే డిఫెన్స్ కంపెనీస్ సెక్టర్స్లో చాలా చాలా కంపెనీస్ ఉంటాయి. సో ప్రతి ఒక్క కంపెనీ ఇంపాక్ట్ అనేది మనం తెలుసుకోవచ్చు. సో పిఎస్యూస్ ఆల్రెడీ 2 years మనం మూవ్మెంట్ మనం చూస్తున్నాము. సో రీటైల్ కాంట్రిబ్యూషన్ డెఫినెట్లీ ఎస్ఐపి నంబర్స్ మనం ఆల్రెడీ చూస్తున్నాము. 15,800 crores మనం అంటే కొత్త 300 crores కొత్త ఎస్ఐపి అడిషన్ అనేది మనం చూస్తున్నాము. మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ ఏఎం సో దగ్గర ఈ అమౌంట్ ఇది నంబర్ కొద్దిగా పాతది 678 crores. ఈ రెండు నంబర్స్ కొద్దిగా మిస్టేక్ అయినాయి ఇక్కడ. సో ఓవరాల్గా మనకి ఎస్ఐపి బుక్ మనం చూసుకుంటే 9.5 lakh crore అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది. ప్లస్ ఓవరాల్గా ఈక్విటీ ఫ్లో ఇన్పుట్ మనం చూసుకుంటే 25,000 crores. సో ఓవరాల్గా డిమాట్ అకౌంట్ కూడా కొత్త డిమాట్ అకౌంట్ ఓపెన్ మనం చూసాము. సో దగ్గర ఒక 25 లక్షలు మంది ఇప్పుడు డిమాట్ అకౌంట్ ఓపెన్ చేశారు. సో చాలా మంచి విషయం. నాలెడ్జ్ అనేది మనం పెరగాలి. సో చాలా క్లియర్గా మనకి ఇక్కడ అర్థం అవ్వాలి. సో ఇది నంబర్ కరెక్టే. 48 lakhs crores అనేది ఏఎం ఎడిషన్ అనేది అయింది పర్టికులర్ ఈక్విటీ ఎస్ఐపి వల్ల. సో అది మంచి విషయమే. సో ఓవరాల్ మ్యాక్రో థీమ్స్ అనేది మనం ఫోకస్ చేయాల్సినవి నెక్స్ట్ వారంలో. సో డెఫినెట్లీ డొమెస్టిక్ కాంట్రిబ్యూషన్ యాజ్ అ ఇన్వెస్టర్ పార్టిసిపేషన్ మనం క్లియర్గా అర్థం చేసుకోవాలి. గవర్నమెంట్ ఏ విధంగా క్యాపిటల్ ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పుష్ చేసిద్ది అనేది మనం క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఆర్డర్ బుక్స్ ఏ విధంగా వెళ్తున్నాయి, దాని ఇంపాక్ట్ అనేది మనకి తెలిసింది. గవర్నమెంట్ జీడిపిని పెంచడానికి ఏ విధంగా వెళ్తున్నారు అనేది మనకు ఐడియా వచ్చింది. కరెన్సీ, ఆర్బీఐ ఇవన్నీ క్లియర్గా మనకు అర్థం అవ్వాలి. సో ఓవరాల్గా మ్యాక్రో సైడ్లో జీడిపి నంబర్స్ కొద్దిగా డౌన్ అవటం మనం చూస్తున్నాము. ఇన్ఫ్లేషన్ ఇంపాక్ట్ అవుతుంది అనేది మనకి ఇన్ఫర్మేషన్ అనేది డేటా మనకి చెప్తుంది. డెఫినెట్లీ జాగ్రత్తగా ఉండాలి. సో ఇవన్నీ విషయాలు నెక్స్ట్ వీక్లో మనకి ఎక్స్పెక్టెడ్ ఉంటుంది. సో దీని గురించి నెక్స్ట్ వీక్లో వివరంగా మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో ఓవరాల్గా ఇది మనకి సోర్స్, ఈ పర్టికులర్ సోర్స్ నుంచి మనం మొత్తం ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకొని ఈ పర్టికులర్ మనకి వీడియోలో మనం యూజ్ చేసుకుంటున్నాము. అండ్ హోప్ఫుల్లీ ఫ్రెండ్స్ మీకు వీక్లీ అనాలిసిస్ యూస్ఫుల్గా పడుతుంది, మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. డెఫినెట్లీ డిసిషన్ అనేది నాలెడ్జ్ ఉన్న తర్వాతే మనకు కరెక్ట్ డిసిషన్ అనేది మనం తీసుకోవచ్చు. సో హోప్ఫుల్లీ దీనివల్ల మీ నాలెడ్జ్ పెరిగింది, మీరు ఏ విధంగా ఇన్ఫర్మేషన్ని అప్డేట్ చేసుకోవాలి అనే ఆలోచనతో వీడియో చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.